నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పాడదాం. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, ముందుకు సాగగనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, ముందుకు సాగగనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పాడదాం. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే. నీవు కరుణించగా కాగను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాగను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలోనే దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలోనే దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే
మార్గమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా పదం సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా శబ్దం జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నిన్నయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా శబ్దం నిన్ను మాత్రమే నిన్నయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. పాడదాం. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా పాడదాం. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయనా. ఇంతవరకు పాటలతో నిన్ను స్తుతించి ఘనపరచుటకు, కీర్తించి కొనియాడుటకు నిలిచిన గొప్ప భాగ్యముకై వందనాలు. ఆదివారము నాడు చిన్న మందగా కూడుకొని పాటలతో స్తుతించినటువంటి మేము ఈ దినము మేము రొట్టె విరుచుటకే కూడుకొని ఉన్నాం ప్రభువా. నీ శరీరములో నీ రక్తంలో పాలుపొందు నిమిత్తమే మేము ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. అయితే నీ శరీరంలో నీ రక్తంలో పాలుపొందక మునుపు అయా మమ్మల్ని నీ వాక్యం అనబడిన ఉదక స్నానము చేత కడగమని, మా లోపమేమిటో మాకు తెలియపరిచి సరిచేసి నీ రక్తంలో కడిగి మమ్మలను బల్లకయోగ్యులుగా మార్చమని వేడుకుంటున్నాం. ప్రభువా, వాక్యాన్ని వివరింపబోతున్న నీ దాసుడొట్టివాడు తన దోషములను కడిగి తన నోట నీ వాక్కును ఉంచి మా అందరితో మాట్లాడమని, నీవు మాట్లాడుతుండగా మాలో మా లోపాలేమిటో మాకు బయలుపరిచి సరి చేసుకుని నీ బలలో పాల్గొందే కృప దయచేయమని, ముందున్న సమయాన్ని నీ కృపకు అప్పగించుకుంటూ వినగలిగే చెవులను గ్రహించే మనసు మాకు దయచేయమని వేడుకుంటాం. యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పరమగీతముల గ్రంథము, పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము
పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగమును చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలంకమును గలదై ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈ వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగము పరమగీతముల గ్రంథములో మనము చదువుకున్నాం. ఈ పరమగీతముల గ్రంథములో ఒక ప్రియుడు ఉంటాడు, ఒక ప్రియురాలు ప్రేయసి ఉంటది. ప్రియుడు పేరేమో సొలొమోను, ప్రియురాలి పేరేమో సలోమితి. ఈ సొలొమోను యేసుక్రీస్తునకు సాదృశ్యము. ఇక్కడున్న సలోమితి అనబడిన ఆ కన్యకనేమో సంఘానికి సాదృశ్యము. ఒక మాటలో చెప్పాలి అంటే పండితులు చెప్పారు, ఈ పరమగీతముల గ్రంథము దేవుడు సంఘానికి రాసిన ప్రేమ లేఖ అని అంటారు. దేవుడు యేసు ప్రభువుల వారు సంఘానికి రాసిన ఒక ప్రేమ లేఖ లాంటిది. ఈ గ్రంథమంతా కూడా ప్రియురాలు ప్రియుణ్ణి ఘనపరుస్తుంటది, ప్రియుడేమో ప్రియురాల్ని ఘనపరుస్తుంది. ఒకరి అందాన్ని ఒకరు పొగుడుకుంటుంటారన్నమాట. ఎంతో సుందరుడమ్మ తాను అనే పాట మీరు విన్నారా? ఆ పాటలో ఉన్న పదాలన్నీ కూడా సంఘ కన్యక తన ప్రియుడైన క్రీస్తును గురించి పాడుకుంటుంది. ఏమంట? ధవల వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 బహుశ్రేష్ఠుడా తండు, ధవల వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తించగలనమ్మ, అవలీలగానతని గుర్తించగలనమ్మ, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను. సంఘ కన్యక క్రీస్తును గూర్చి ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతికాంక్షణీయుడు. అతని కళ్ళు పాలతో కడిగిన ముత్యాలలాగా ఉన్నాయంట. అతని పలువరుస కూడా ముత్యాలు బేర్చిన ఆ దండలాగా ఉందంట. అలాగా క్రీస్తును గూర్చి సంఘ కన్యక పొగుడుతుంది. నా ప్రియుడు ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, నా ప్రియుడు అంత సుందరుడు, నా ప్రియుడు అలాంటి వాడు, ఇలాంటి వాడని. కాబోయే భార్య అయిన సంఘ కన్యక చేసుకోబోయే తన ప్రియుని గురించి పొగుడుతూ కొన్ని మాటలు ఉంటాయి దీంట్లో. ఇంకా కొన్ని చోట్ల దేవుడేమో సంఘమును గురించి పొగుడుతున్నాడు. ఊహిత సైన్య సమభీకర రూపిణి అయిన ఎవరు? స్త్రీలలో అధిక సుందరి అయినది, పరిశుద్ధాలంకముగా ధరించుకున్నది ఈమె ఎవరు? ఆయన అంటాడు,
నా భార్య, నాకు చేసుకుపోయే భార్య నా కన్యక, సంఘ కన్యక నల్లదైన బహు సుందరి అయినది అంటారు. అలాగా క్రీస్తు తన సంఘమును గురించి పొగుడుతూ అనేక విషయాలు ఉన్నాయి. నేను అనేక విషయాలైతే మాట్లాడట్లేదు, కానీ ఒక మాట మీ దృష్టికి తీసుకురావాలని ఈ మాటను చదివిచ్చాను. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో ఒక మాట అన్నాడు, కింద చివరి లేను, ఊహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? ఏమండి, ఏమంటే ఆమె లక్షణము, ఆమెకున్న లక్షణమే ఒకటి చెబుతున్నాడు. ఆ సంఘ కన్యకు ఉన్నటువంటి గుణము, లేకపోతే ఒక అలవాటు, లేకపోతే ఒక లక్షణము ఏమిటంట? ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె. ఊహిత సైన్యం అంటారు. ఊహిత సైన్యం అంటే అర్థమైంది. సైన్యం అంటే ఒక గుంపు. ఆ గుంపు వ్యూహము కలిగి ఉండే గుంపు. గుంపుకు వ్యూహం ఎక్కడ కావాలా? ఏమండి, జ్ఞానము, సమయోచితమైన జ్ఞానము, ఆలోచన చేసి తెలివిగా కొట్టినాడు వాడు అంటారు కదా. అలాగే మనం అవతలోనికి మనం కొడుతున్నాం అనేది తెలియకుండానే తెలివితో వానికి కొట్టే వ్యూహము ఎప్పుడు అవసరం అవుతుంది? యుద్ధము దగ్గర అవసరం అవుతుంది కదా. యుద్ధములో ఎలా కొట్టాలో యువతలోళ్ళు ఎన్నో వ్యూహాలు పూనుకుంటే అవతలోళ్ళు వాళ్ళు ఎన్నో వ్యూహాలు పూనుకుంటారు. సంఘ కన్యకను ఒక విషయంలో పొగుడుతున్నాడు క్రీస్తు. ఏమిటి అంటే, ఇది వ్యూహము కలిగిన ఒక సైన్యము. సంఘం ఎవరంట? వ్యూహము కలిగిన ఒక సైన్యం. ఎందుకు వ్యూహం కలిగిన ఒక సైన్యం అన్నాడు? మనం ఏడ పోరాడుతున్నాం? ఎక్కడ యుద్ధానికి పోతున్నాం? కత్తులు పట్టుకొని, బాంబులు పట్టుకొని 8 యుద్ధాలు చేయడానికి పోయినాం మనం. ఎందుకు దేవుడు మనకి పేరు పెట్టాడు? ఎందుకు పెట్టాడయ్యా అంటే, విశ్వాసి అనబడిన వానికి ఈ జీవిత కాలం అంతా పోరాటమే. మనము ఎల్లప్పుడూ పోరాడవలసిన వారమే. యేసు ప్రభు దేవుడు మనల్ని దేంతో పోల్చాడు? ఇశ్రాయేలీయులతో. మనం ఏ ఇశ్రాయేలీయులము? కొత్త నిబంధన ఇశ్రాయేలీయులం. అందుకే గలతీలకు రాసిన పత్రికలు అంటాడు, మనము విశ్వాస గృహమునకు చెందిన వారము, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులము. మనం ఎవరము? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీల గురించి మనం ఒకవేళ ఆలోచన చేస్తే, వాళ్ళు లోకం అనే ఐగుప్తులో నుండి కానాను అనే దేశానికి ప్రయాణమై వెళ్ళారు కదా. లోకము, ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం. ఆ లోకములో నుండి బయటికి వచ్చి వాళ్ళు పరమ కానానుకు బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు నడిచారు? వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు. అసలుకు ఆ నడక కొనసాగించనిక, ఆ యాత్ర చేయనిక వాళ్ళు ఒక మనస్సు సిద్ధపరచుకొని వాళ్ళు బయలుదేరారంట. ఏ మనస్సో చూడండి. నిర్గమాకాండం ఒకసారి తీయండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము తీయండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనం చూడండి. 13:18. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చి. ఏ సన్నద్ధులై? యుద్ధ సన్నద్ధులు. ఏమండి, వాళ్ళు ఐగుప్తులో నుండి కానానుకు వెళ్ళనికి వాళ్ళకి ఎంత టైం పడుతుందయ్యా అంటే, మహా అంటే ఒక 4 రోజులే. మహా అంటే 4-5 రోజులే. ఫిలిస్తీ దేశం నుండి పోతే చాలా షార్ట్ కట్.
కానీ దేవుడు ఆ షార్ట్ కట్ 4 రోజుల ప్రయాణానికి నడిపించలేదు. అరణ్యమంతా చుట్టుకొని వచ్చేటట్టు ఒక 40 సంవత్సరాల ప్రయాణాన్ని సిద్ధపరిచాడు దేవుడు. చాలా మంది చెప్పింటారు మోషేకు, మోషే నువ్వు చిన్నపిల్లనివి, నీకు తెలియదు, ఈ రూట్ అయితే మనకు దగ్గర, తొందరగా చేరుకుంటాం మనం దేశానికి, ఇక్కడ పోదాం రా అని వింటారు వాళ్ళు. కానీ మోషే ఆ పెద్దోళ్ళ మాట, ఎవరి మాట వినలే. లేదు, దేవుడు నాకు ఇట్లా పోమన్నాడు, ఇలా పోదాం. దాదాపు 20 లక్షల మంది అండి. ఆ గుంపులో అందరి మనసు ఒకటే ఉంటుందా? ఒకటే ఆలోచన ఉంటుందా? 4 ఉన్న కుటుంబంలోనే ఏక ఆలోచన ఉండదు. తల్లి మాట ఒకటి, తండ్రి మాట ఒకటి, కొడుకు మాట ఒకటి, కోడల మాట ఒకటి. అవునా? ఉండేదే 4-5 మంది, మహా అంటే 10 మంది. 10 మంది ఉన్న కుటుంబంలోనే, 4 ఉన్న కుటుంబంలోనే ఐక్యతలు ఉండదు. ఏదైనా పని చేద్దామంటే ఒక్కొక్కటి ఆలోచన ఒక్కొక్కటి. ఇద్దరం కష్టపడి అప్పు తీర్చుకుందాం రా అని తండ్రి అంటే, లేదులే నేను కష్టపడలేను, ఇల్లమ్మ అంటాడు కొడుకు. అవునా? ఇద్దరం కష్టపడి 4 రూపాయలు సంపాదించుకొని చెల్లెలను అక్కడ పెళ్లి చేద్దాం రా అంటే, నా శాత కాదులే, యాదన్న అమ్మి చేయిపు అంటాడు. 4 ఉన్న ఇంట్లోనే ఒక ఆలోచన పొందదు. 20 లక్షల మంది గుంపులో ఆలోచన పొందుతుందా? మోషేకు ఎంతో మంది చెప్పింటారు, ఓనైనా మోషే నీకు తెలియదురా బాబు, నువ్వు చిన్నపిల్లనివి, ఈ రూట్ కాదు, ఇదిగో ఈ రూట్ పోదాం అని అంటారు. వాళ్ళందరినీ ఎదిరించి పెద్దల మాట వినకుండా మోషే దేవుని మాట ప్రకారం అరణ్యం ఉండ నడిపించాడు. తీరం మధ్యలోకి పోయిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. కొంచెం దూరం పోయేసరికి, ఒకవేళ ఇశ్రాయేలీలను చంపాలని ఐగుప్తులు వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు, తీర తప్పించుకొని ముందుకు పారిపోదామంటే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఇప్పుడు ముందు సముద్రంలో పడి చావాలన్నా, వెనక ఐగుప్తుల చేతిలో చావాలన్నా? వాళ్ళు కత్తులు కటారాలు పట్టుకొని వచ్చినారు. చక్కగా రాయి తీసుకున్నారు మోషను కొట్టనిక. మేము ఆ రూట్లో పోదామని చెప్తాం కదా, ఆ రూట్లో పోయింటే ఈ పాటికి చేరుకుందాం కదా, నువ్వు ఎందుకు ఈ రోడ్డుకు తెచ్చినావు? మమ్మల్ని చంపనీకి తెచ్చినావా? ఇప్పుడు ముందుకు పోదామంటే సముద్రం ఉంది, లేకపోతే వెనక్కి పోదామంటే వాళ్ళు తరుముకు వస్తున్నారు, వాళ్ళు చంపుతారు. నువ్వు ముందు పోయినా సావే, వెనక పోయినా సావే. ఏం చేయాలా మోషే అని రాయి పట్టుకున్నారు. దేవుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, మోషేను నీ కర్రతో ఆ సముద్రాన్ని కొట్టుమన్నప్పుడు సముద్రం 2 పాయలుగా చీలి ఎర్ర సముద్రంలో ఆరిన నీళ్ళలో వారికి దారినిచ్చాడు. తీరా ఆరిన నేలలో దారి ఇచ్చి వాళ్ళు సముద్రం దాటిన తర్వాత ఈ ఐగుప్తులందరూ సముద్రం మధ్యలోకి వచ్చేసరికి మరలా సముద్రం అంతా దారిని మూసేసి దేవుడు ఐగుప్తులను సముద్రంలోనే చచ్చేటట్టు చేశాడు. ఒక మాట చెప్తే జాగ్రత్తగా విను, మంచి ఆలోచన చేసి విను. వాళ్ళు చెప్పిన రోడ్డుకు పోయింటే ఐగుప్తులతో వీళ్ళు యుద్ధం చేసేటోళ్ళ? ఐగుప్తులను కొట్టేటోళ్ళ? వీళ్ళు కొట్టే ధైర్యం ఉందా? కొట్టే శక్తి ఉందా? ఆయుధాలు ఉన్నాయా వీళ్ళ దగ్గర? వాళ్ళు చెప్పిన రోడ్డుకు పోయింటే ఇక్కడ కాకపోతే ఇంకా కొంచెం ముందు ఐగుప్తులు వాళ్ళని పట్టుకొని చంపేసేవాళ్ళు. వీళ్ళైతే ఐగుప్తులతో యుద్ధం చేయలేరు కదా. ఆ ఐగుప్తుల బాధ తప్పించనికి, ఐగుప్తుల నుండి తప్పించనికి దేవుడు అరణ్యముండా నడిపించాడు వాళ్ళకు. ఆ యుద్ధము దేవుడే చేశాడు. వీళ్ళ పక్షాన దేవుడే వాళ్ళను చంపేశాడు, శత్రుశేషం లేకుండా. జీవితంలో కూడా ఒకసారి ఆలోచన చేయి. కొన్నిసార్లు మన జీవితంలో మంచి మార్గంలో వెళ్ళాల్సిన విషయానికి వీళ్ళు అరణ్య మార్గంలోకి పోయినట్టు, దారి లేని రూట్లోకి పోయినట్టు కొన్నిసార్లు మన జీవితం కూడా అయిపోతుంది. ఎటు దిక్కుతోచని పరిస్థితి.
అన్ని ద్వారాలు మూసుకుపోతుంది. మొన్న ఒక ఆమె అంటుంది, నేను శనివారం ఇంట్లోకి పోయి పిలుస్తా కదా, అమ్మ ప్రార్థనకు రండి, ప్రార్థనకు రండి, మాకు ఇల్లు జరగకుండా ఉంది సార్, రోజు పనికి పోతే కానీ ఇల్లు జరగదు, నువ్వేమో ఆదివారం రమ్మంటావు, ఆదివారం పోతేనే నాకు వాడు కూలిస్తా అంటాడు, ఎక్కడి నుంచి సార్ వచ్చేది? నేను అంటాను, ఒకవేళ నీకు ఇల్లు జరగకపోయినా, అప్పుల సమస్య ఉన్నా, అనారోగ్య సమస్య ఉన్నా, ఆర్థిక సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా, నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన స్థలము, దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వగలిగితే మనకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఈరోజు నేను పనికి పోతే, లేకపోతే ఈరోజు నేను కూలికి పోతే నాకు డబ్బులు వస్తుంది కదా, నా పిల్లలకి అన్నం పెట్టుకుంటా కదా అనిపిస్తుంది. ఆ మార్గం మంచిది అనిపిస్తుంది. కానీ దాని ద్వారా నువ్వు దేవునికి, జీవం కలిగిన దేవునికి దూరం అయిపోతున్నావు అనే సంగతి మర్చిపోతున్నావు. దాని వెనుక ఒక మోసం ఉంది. పైకేమో బాగానే ఉంది కానీ, న్యాయంగానే అనిపిస్తుంది కానీ, లోపల సాతానుడు అది మనకు తెలియకుండానే మనకు న్యాయంగా చూపించి లోపల అన్యాయమైన పని జరుగుతుంది. దేవునికి దూరమై ఎన్నాళ్ళని పని చేసుకుంటావు? ఏమండి, ఈ ఇశ్రాయేలీలు కూడా అప్పటికప్పుడు కోపగించుకున్నారు. అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు, సముద్రంలోకి తీసుకుపోతున్నాడు, దారి లేదక్కడ. ఈడేదో మనల్ని జైనికినే తెచ్చినాడు, మనల్ని చంపనికినే తెచ్చినాడు అని వాళ్ళు కొంచెం సరిగినారు. కానీ దేవుడు ఎందుకు పొమ్మన్నాడు అనే సంగతి తెలియదు వాళ్ళ. ఎందుకు పొమ్మన్నాడంటే, వీళ్ళు ఐగుప్తులతో యుద్ధం చేయలేరు, అరణ్యములో ఆ సముద్రములో వీళ్ళని చంపనికి దేవుడు ఆ దారిలో తీసుకుపోయాడు. కొన్నిసార్లు మనకు కష్టాలుండా, శ్రమలుండా, ఆర్థిక ఇబ్బందులుండా దేవుడు నడిపిస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను వాక్యం చదువుతున్నాను కదా, నేను ఆదివారం చర్చికి పోతున్నాను కదా, నాకే ఎందుకు జరుగుతుంది ఇట్లా అనే మనస్సు నీకు కొన్నిసార్లు వస్తుంది. దాని వెనుక ఏదో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు, ఏదో ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడని అర్థం. ఇశ్రాయేలీలు ఆ అరణ్యము చుట్టుకొని తీసుకెళ్లారు. అసలు వాళ్ళు బయలుదేరినందేనట యుద్ధానికి సన్నద్ధులై బయలుదేరారు. ఈ భూమి మీద నరుని కాలములన్నీ కూడా యుద్ధ కాలంలే. మన కాలాలన్నీ ఆ ఇశ్రాయేలీలాగా మనం లోకం నుండి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి మన ప్రయాణము? కానాను చేరాలనేది మన ప్రయాణం. కానాను అనగా రెండు విషయాలు. ఒకటి సంఘము, రెండవది పరమ కానాను, పరలోకం. కానానును సంఘముతో ఎందుకు పోల్చానంటే, ఈ ఇశ్రాయేలీలు కానానుకు పోయిన తర్వాత కూడా పాపాలు చేశారు. ఇశ్రాయేలీలు కానానుకు పోయిన తర్వాత కూడా మరలా దాస్యంలోకి వెళ్ళిపోయారు. మనం లోకం అనే దాస్యం నుండి, పాపం అనే దాస్యం నుండి విడిపింపబడి సంఘంలోకి చేరాం. సంఘంలో చేరిన తర్వాత ఏ పాపం లేకుండా ఉన్నామా అంటే కొన్ని పాపాలు దొరుకుతున్నాయి, ఇంకా పడిపోతున్నాం, ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఇంకా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. సంఘానికి వచ్చినంత మాత్రాన నువ్వు సంపూర్ణురాలివి కాదు. సంఘానికి వచ్చినంత మాత్రాన దేవుడు నీకు పరలోకం ఇచ్చేయడు. నీ యాత్ర పరమ కానానుకు చేరాల. ఏమంటే సంఘం అనే కానానుకు చేరుకుంటే చాలనుకోవద్దు. నువ్వు చర్చికి వచ్చేసినావు, ఇంకేం బాధ లేదు, అంత సీన్ ఏం లేదు. అక్కడ చర్చికి వచ్చినంత మాత్రాన గొప్ప సంగతి ఏం కాదు. మన ఒక పాస్టర్ అంటున్నాడు, మా చర్చికి 40,000 మంది వస్తారండి. మంచిదే, అయితే ఏమి ఇప్పుడు అంటే ఆయన అంటారు 40,000 మంది ధనులనట. అంటే ఆయన కట్టిన చర్చిలో, ఆయన పాస్టర్ ఉన్న చర్చిలో అడుగు పెడితే వీళ్ళందరూ ధనులేను. దాంట్లో ఎంత పనికి మామూలు ఉన్నది. ఇప్పుడు మన దగ్గరికి వస్తారు 15-20 మంది. 15-20 మందిలో అందరూ మంచి వాళ్ళు ఉన్నారా? నేను ఈడ బల్ల ముందుకొని నా దగ్గర ఉన్న 20 మంది పర్ఫెక్ట్ పరలోకం పోతారని చెప్తున్నా? చెప్పనీకి లేదు.
అన్ని సంఘాలలో దొంగలు ఉన్నారు, అన్ని సంఘాలలో భక్తులు ఉన్నారు. అన్ని సంఘాలలో ఉన్న మంచోళ్ళే భక్తులే పరలోకం చేరుతారు. అన్ని సంఘాలలో ఉన్న దొంగలు పడిపోయే అపాయం కూడా, చెడిపోయే అపాయం కూడా. మనం సంఘాన్ని చేరితే సరిపోదు, సంఘము నుండి మరలా పరమ కారణమైన సియోనుకు, పరలోకానికి మనం ప్రయాణమైపోవాలి. అక్కడికి ప్రయాణమైపోవాలి అంటే మన మార్గం ఏమిటన్నాడు దేవుడు? విశాల మార్గం కాదు నాయన, నీ మార్గం ఇరుకు మార్గమే. లూకా సువార్త 13వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 23, 24 వచనాలు చూడండి. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడుగగా, యేసు ప్రభుకు అడుగుతున్నాడు ఒక ఆయన. ఏమని అడుగుతున్నాడు? ప్రభువా ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా, మరి రక్షణ పొందే వాళ్ళు కొంచెమేనా? మా చర్చికి ఇన్ని వేల మంది వస్తున్నారు కదా, వీళ్ళల్లో అందరూ పరలోకానికి వస్తారా? అందరూ రక్షింపబడిన వారేనా? కొంతమంది పాస్టర్లు అంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలంటే ఇంకా నువ్వు యా పాపాలు చేసినా దాంట్లో అన్ని కొట్టకపోతాయంట. అంటే సీన్ ఏం లేదు, నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు బతికి పరలోకం దేవుడు ఇచ్చాడని కలలు కంటుంటే, యేసు ప్రభు అన్నాడు కదా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువారు వాళ్ళు పైన ఏమంటారంటే, ఇంకా ప్రభువా నీ నామంలో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా? దయ్యాలు వెళ్ళగొట్టే పని ఏముంది పాస్టర్ది? నీ నామంలో మేము రోగాలు వెళ్ళగొట్టలేదా? మీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా? మీ నామంలో మేము ప్రార్థనలు చేయలేదా? అంటే వీళ్ళు కూడా భక్తులే, భక్తిహీనులేం కాదు, భక్తుల గుంపులే గాని నామకార్థ భక్తుల గుంపు అన్నమాట. నామకార్థం యేసుప్రభు నామం ఉచ్చరింపగానే దయాలు కూడా పోతాయి. పోయినంత మాత్రం నేను పర్ఫెక్ట్ అనుకుంటే కుదరదు. దయాల నిలబొట్టేతోడు కాదు, రోగాల నిలబొట్టేతోడు కాదు గొప్పోడు. ఎవడు గొప్పోడు? పరిశుద్ధతను కాపాడుకొని బ్రతికినోడు గొప్పోడు దేవుని దృష్టిలో. నరకంలో ఉన్నటువంటి ధనవంతుడు అబ్రహాముని ఏమని పిలుస్తున్నాడు? తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. ఈయనకి అబ్రహాం తండ్రి ఎట్లయిండు అంటే ఈడు కూడా క్రైస్తవుడే. ఆ ధనవంతుడు కూడా ఎవరికి అబ్రహాం తండ్రి? అందరికీ కాదు, రక్షణ పొందిన వారికి, యేసు రక్తంలో కడగబడిన వారికి ఆయన తండ్రి. ఒక ధనవంతుడు అబ్రహామును తండ్రి అని పిలుస్తున్నాడంటే ఈడు కూడా రక్షణ పొందిన వాడే. నేను చర్చికి పోయినంత మాత్రాన పరలోకం పోతానంటే కుదరదు. అందుకే ఇక్కడ అడిగినప్పుడు రక్షణ పొందువారు కొద్దివారేనా అని అడిగినప్పుడు అడుగగా ఆయన 24వ వచనం, వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు ఏం చేయాలంట? మనం పోరాడాలి. మన జీవితమే పోరాటం అండి. మనం అనేకులతో పోరాడవలసిన వారమై ఉన్నాం. మన పోరాటం అంతా పాపంతో పోరాటం ఉండదు, చీకటి శక్తులతో పోరాటం ఉండదు. ఎవరితో పోరాటం? మన ఇంటి పక్కన ఆమెతో పోరాటం ఉంటుంది. మనం ఇంటి పక్కన ఆమెతో, తెలిసిన వాళ్ళతో, మనుషులతో పోరాటం ఏంద్రా నాయన? నేను చెప్తే కదా, మన కలెక్టర్ ఆఫీస్ కాడ ఒకడు ఊపుకునే వాడే గెలుకొని వాడే కొట్లాడి పెట్టుకున్నాడు. నేనంటే నీకు నమస్కారం అన్న, వందనాలు,
నీతో నాకేం కొట్లాటనే, నా కొట్లాట ఇంకొకంత ఉంది సాధారణంగా అంటాం. నీతో నాకేం కొట్లాట? వాడు ఒక తిడుతున్నాడు, నేను బండి వేసుకొని పోర్నాయన. ఒకసారి ఎక్కడన్నా పోతే ఒకడు వచ్చినాడు, రే నువ్వు మతం మారిన కుక్కవురా నువ్వు అన్నాడు. నిజమన్నా, కుక్క కూడా విశ్వాసం కలిగినదే కదా, నేను కూడా విశ్వాసం. నేను యేసుప్రభు కుక్కని అన్నాను, యేసుప్రభు సాకిన కుక్క అని చెప్పేసి వచ్చేసిన. మన పోరాటం మనుషులతో కాదు, పక్కన వాళ్ళతో, ఇంటి పక్కన వాళ్ళతో, పనికాడ ఇంకొకంతో, వాళ్ళతో ఇంతో కాదు. ఎవరితో మనం పోరాడాలి? నువ్వు పరమకాణాను చేరినంత వరకు నీ పరిశుద్ధత కాపాడుకోనికి పోరాటం చేయాలా, నీ ప్రార్థన కాపాడుకోనికి పోరాటం చేయాలా, నువ్వు మందిరానికి వచ్చి ప్రతివారం బలలో పాల్గొనడానికి నువ్వు పోరాటం చేయాలా, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోనిక నువ్వు పోరాటం చేయాలా. ఎందుకో తెలుసా? సాతానుడు ఎప్పుడు నిన్ను ఎక్కడ పాడు చేయాలో వాడు చూస్తూనే ఉంటాడు. సాతానుడు కాదు, చీకటి సమూహం అంతా కూడా మనల్ని పాడు చేయాలని చూస్తూనే ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6:12 చదవండి. 6వ అధ్యాయం 12వ వాక్యము. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. ఎవరితోనంట మన పోరాటం? ఆకాశ మండలాలలో తిరుగుతున్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, సాతానుడితో పాటు కొంతమంది పడిపోయిన దేవదూతలు ఉన్నారు. మన భక్తిని పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. మనిషితో మనిషి కొట్లాడితే, ఎదుటి వాడితో మనం కొట్లాడితే వాడు బూతులు తిడతాడు, కొడతాడు. భౌతికంగా కనిపించే మాటలు, వినిపించే మాటలు, కనిపించే దెబ్బలు పడతాయి. మరి అంధకార చీకటి శక్తులు మనతో ఎట్లా పోరాడుతాయో తెలుసా? నీకు మంచి చేసినట్టే ఉంటది కానీ లోపల దేవుని కార్యానికి దూరం చేస్తుంటది. నువ్వు బాగా భక్తి చేస్తున్నట్టే రీజన్ ఎత్తుక్కుంటావు అన్నమాట, సాగు ఎత్తుక్కుంటాం. ఈరోజు చర్చికి ఎందుకు రాలేదక్క అంటే, ఊరికినేం రాలేదు సార్, నడుము నొప్పి ఉంటే గుడ్చలేక రాలేదు. న్యాయమే కదా అనిపిస్తుంది మరి. నడుము నొప్పి అంటే అక్క న్యాయమే కదా. ఏమండి, ఆ చీకటి శక్తి కొన్నిసార్లు మనకు తెలివితో పాపమును పడగొడుతుంది. అంధకార చీకటి శక్తి సాతానుడు. వాడి పని అంతా ఏంటంటే నిన్ను గాయపరచాలనో, నిన్ను ఇంకోటి చేయాలనో కాదు. ఫ్యాన్ గా మాట్లాడాల్సింది, నీకు గాయపరచాలనో లేకపోతే భౌతికంగా నీకేదో చేయాలని కాదు, దేవుని నుండి నిన్ను దూరం చేయాలనేది వాడి లక్షణం. ఏం చేస్తే దేవుని నుండి నిన్ను దూరం చేస్తాడు ఆయన అనేది వాడి ప్రయత్నం. 24 గంటలు అదే ప్రయత్నంలో ఉంటాడు. నీ ప్రార్థన లేకుండా చేస్తాడు, నీ బైబుల్ చదవకుండా చేస్తాడు, నువ్వు దేవుని సన్నిధి నీకు లేకుండా చేస్తాడు. టోటల్గా నీ ఆత్మీయ స్థితిని వాడు చిన్న చిన్నగా దూరం చేస్తాడు. ఈ మధ్య కాలంలో ఒక అక్క నాకు ఇంటికి పిలిచింది. అక్క ఇంటికి పిలిచి, ఆ పేరు చెప్పనులే బాగుండదు, కర్నూలు ఒక ఆమె నాకు ఇంటికి పిలిచి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయి పాస్టర్ గారు. ఎందుకక్క ఏమైంది, ఏమైనా సమస్యనా అని అడిగి. కొంతమంది ప్రార్థన చేయమంటే అడుగుతా కదా, ఏందమ్మా నీ సమస్య, అనారోగ్య సమస్య, ఆర్థిక. ఏం లేదు పాస్టర్ గారు, మేము ఒక ఇంట్లో ఉంటుంది, ఆ ఇల్లు నుంచి ఇంకొక ఇల్లు మారినాము. బాడ్యకు మారినప్పటి నుంచి ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ప్రార్థన చేసుకునే టైం లేదు.
ఫస్ట్ ఇల్లు మారినారంట. ఆ ఇంటి సామాన్లన్నీ సర్దానికి ఒక వారం పట్టిందంట. ఆ వారం అంతా ఇల్లు సర్దుకుంటున్నాను, ప్రార్థన చేసుకొని గ్యాప్ టైం ఉంది, ఏం నా పని దేవునికి తెలియదా అనుకుంటున్నదంట. తర్వాత రెండవ వారము, అక్క మీరు ఇల్లు మారినారు కదా, ఎట్లుందో మీ ఇల్లు చూద్దామని హైదరాబాద్ నుండి వాళ్ళ చుట్టాలు వచ్చినారట. వాళ్ళు ఒక వారం అంతా ఉంటే వాళ్ళకు వండి పెట్టనీక, వాళ్ళకి చేసి పెట్టనీక ప్రార్థన లేదు. అప్పుడు కూడా అనుకున్నదంటే, నేను ఊరికనే ప్రార్థన చేసుకోలేకపోతున్నానా, ఇంటికి చుట్టాలు వచ్చింటే వాళ్ళకి చేసి పెడుతున్న దేవునికి తెలియదా ఏంది అనుకున్నదంట. మళ్ళా వారం చేద్దాం అనుకునేసరికి సడన్ గా వాళ్ళ నాన్న చనిపోయినాడు. ఆయన భూస్థాపన కార్యక్రమాలు అంటే అదొక వారం నిలబెట్టింది. అట్లా ఏదో ఒక ఆటంకంతో 2.5 నెలలు ప్రార్థన చేసుకోలేదంట ఆమె. ఒకరోజు కూర్చొని ఆలోచన చేస్తుందంట, ఏంటి 2.5 నెలలు నేను ఇంట్లో మోకరించట్లే, ప్రార్థన చేసుకోవట్లే, ఎందుకు, ఏమిటి 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 అని ఆలోచన చేస్తే ఆమె జ్ఞానోదయం వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? అయ్యా, ఈ పని భారము వలన చుట్టము సాగుతో, తండ్రి చనిపోయిన సాగుతో, పని ఉందనే సాగుతో, ఇల్లు మారిననే సాగుతో, ఏదో ఒక సాగుతో నేను దేవునికి ప్రార్థనకు దూరం అయిపోతున్నా. ఇది నా చుట్టాల ద్వారానో దేవుని ద్వారానో వచ్చినది కాదు. సాతానుడు గాడు నన్ను దేవుని నుండి దూరం చేయడానికి కలిగించిన స్థితి ఇది అని వాళ్ళ చెల్లెలు మొన్న హాస్పిటల్లో పడి ఆపరేషన్ చేయించుకున్నా కానీ ముందు నేను 2.5 గంటలు ప్రార్థన చేసుకున్నాక నీ దగ్గరికి వస్తూ ఉన్నాను. నేను ఆవిడ ప్రార్థన చేయనిపోతే ఆవిడ బోని ఏడుస్తుంది. నాకు ఆపరేషన్ అయిన పడి అంటే మా అక్క ప్రార్థన అంటే చూడన్నా మెంటల్ వేసిందా మా అక్కకు. నీ అక్కకి ఏం మెంటల్ కాదే తల్లి, నీకేం మెంటల్. ఆ ప్రార్థన ఏదో నీకోసమన్నా చేస్తుంది కదా, వీడికి వచ్చి ఏం చేసేది ఉంది, ప్రార్థన చేసుకోలే, నువ్వేం చెప్పకండి. అట్లా ప్రార్థనకు సాతానుడు దూరం చేస్తున్నాడు అన్న. ఐక్యము న్యాయమే అనిపిస్తుంది, న్యాయమే కదా అనిపిస్తుంది, కానీ లోపల ఆలోచన చేస్తే సాతానుడు చిన్నగా ఈ న్యాయమైన కారణాలు చూపించి నన్ను దూరం చేస్తున్నాడు దేవునికి. ఏమండి, అది ఆత్మీయ స్థితి అన్నమాట. ప్రార్థన చేసుకోవాలంటే పోరాటం చేయాలా, అన్నిటిని అధిగమించాలా. బైబిల్ చదవాలంటే పోరాటం చేసుకోవాలా, అన్నిటిని అధిగమించాలా. ఒకసారి విజయ్ హోంవర్క్ చేసుకొని రాత్రి 9-10 అవుతుంది. 10 గంటల తర్వాత బైబిల్ చదవాలా, డైరీ రాయాలి కదా, ఇంక టిఫిన్ భోజనం చేయాలి కదా. డాడీ ఈరోజు చాలా లేట్ ఉదాహరణనే లేదు, నువ్వు బైబిల్ చదవాలా, అక్కడ ఖచ్చితంగా డైరీ రాయాల్సి. ఎంత లేట్ అన్నా కానీ 12 కానీ దానికోసం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కేటాయించాల్సింది. ఎన్ని పనులన్నా ఉండేవి. నేను ఒక్కోసారి చెప్తా, ఒక హోంవర్క్ చేయడం 2-3 హోంవర్క్లు ఇచ్చింటారు కదా, అందులో ఒక హోంవర్క్ చేయడం మానేసుకో, ఏం బాధ లేదు. మీ టీచర్ ఇచ్చే పనిష్మెంట్ ఏదో అనుభవించు, కానీ బైబిల్ చదవడం మాత్రం కొన్నిసార్లు న్యాయంగానే మనకు సాతాను గాడు న్యాయమైన కారణాలు చూపించి దేవుని ప్రార్థనకు దూరం చేస్తాడు, వాక్యానికి దూరం చేస్తాడు, మందిరానికి దూరం చేస్తాడు, ఆత్మ సంబంధమైన కార్యాలకు దూరం చేస్తాడు. అది న్యాయమే అని మనం సర్దుకుపోతాం అక్కడ, కానీ లోపల నీ పక్షాన సాతానుడు కార్యం చేశాడు. నువ్వు ప్రార్థన చేసుకోవాలన్నా, పరిశుద్ధంగా బ్రతకాలన్నా, మందిరానికి రావాలన్నా, బైబిల్ చదవాలన్నా, దేవునికి ఏదైనా నువ్వు ఇవ్వాలన్నా, ప్రతి విషయంలో నువ్వు ఆటంకం వస్తూనే ఉంటుంది నీకు. ఎందుకంటే చీకటి సమూహం మన మీద పని చేస్తూనే ఉంటాయి. వాటిని అన్నిటినీ నువ్వు అధిగమించి ముందుకు సాగుతుండాలి. అదే పోరాటం. నువ్వు కత్తి పట్టుకొని పక్కన దగ్గర పోయినంత రోసం దీని మీద ఉండదు నీకు, అవునా? పక్కింటి ఆమె ఏదైనా అనిందంటే ఆమె మీద ఎట్లా పోతాం కొట్లాటకు? అని దగ్గర ఎవరైనా సరిగ్గా లేదనుకో వాని మీదకి ఎట్లా పోతాం కొట్లాటకు?
ఆ వాళ్ళ మీద పోయినంత రోషం మనకు దీని మీద ఉండదు. ఏమ్మా అంతేటు కోపడుతున్నావు అంటే అది అంత పెద్ద మాట అనిందన్న నాకు అంట. మరి ఆమె పక్కన ఆమె అన్న దానికి నీకు అంత రోషం వచ్చిందే, పక్క అంటే ఆమె మీద కొట్లాటలు పోనీకే నువ్వు అంత కాళ్ళు దూపుతావే. మరి ఆత్మీయ స్థితి నుండి నీకు దూరం చేసిన సాతానుతో నువ్వు పోరాటం చేయడానికి మాత్రం నిద్రపోతావాడు. ఆడ మాత్రం ఆ పోరాటము గుర్తుకు రాదు. ఆడ మాత్రం మేము ప్రార్థన చేయలేదే అనే రోషం రాదు, బైబిల్ చదవలేదే అనే రోషం రాదు, ఈరోజు మందిరానికి ఇవ్వలేదే అనే బాధ ఉండదు. ఒకరోజు కూలిపోతే ఎంత బాధపడతావు? రాత్రి సుబ్బమ్మ ఇంటికి పోయినా నేను, సుబ్బమ్మ 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 అంటే ఈయనకు ఉంది. ఆమె ఇంట్లో కుర్చీలో కూర్చొని దిగులు చేసుకుంటూ కూర్చున్నది ఆమె. నేను ఇక బండి దిగి ఇంటికి పోయి లోపలికి పోయినా, సుబ్బమ్మ అనేసరికి ఉలిక్కి పడింది ఆమె. ఏం సార్ అనింది. ఏమి ఇంత దీర్ఘంగా ఆలోచన చేస్తున్నావు అంటే, వాళ్ళ తమ్ముడు అన్న పనికి పోయినాడంట, 2 రోజులు పనికి పోయినాడంట, రోజుకి 700 కూలి అంట, 1400 కూలి ఇవ్వమంటే వాడు కూలి లేదు ఇయ్యనన్నాడంట. ఇంకొకడు ఎవడో వాడు పని చేయించుకొని నేనేం పనికి పిలిచలేదు మీ తమ్మునికి, నేను కూలి అని అన్నాడంట. ఆ కూలి ఆడబోతుందని ఆమె దిగులు చేసుకుంటూ కూర్చున్నాడు. కూలికే మనం దిగులు పడతాం కానీ ఏదన్నా ఒక రోజు ప్రార్థన చేసుకోకపోతే దిగులు చేశామా? ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదే, ఈరోజు నేను దేవునితో మాట్లాడలేదు, ఎప్పుడన్నా దిగులు చేశామా? ఈరోజు నేను మందిరానికి ఇవ్వలేదే అని దిగులు చేసినామా? ఈరోజు నేను బైబిల్ చదవనికి వచ్చి నేను ఈరోజు బైబిల్ చదవలేదే, దేవుని మాటలు నేను నేర్చుకోలేదనే దిగులు ఎప్పుడన్నా చేశామా? ఆత్మ సంబంధమైన విషయాల్లో మనకు అంత రోషం ఉండదు, అంత పట్టింపు ఉండదు, అంత దిగులు ఉండదు, అంత చీకు ఉండదు, చింత ఉండదు. కానీ భౌతికమైన విషయాల్లో మాత్రం చాలా చింతపడిపోతాం. పోయినసారి క్రిస్మస్కు ఒక ఆమె నాకు ఇంటికి ప్రార్థన పిలిచింది. చూస్తే పోయిన ఇంటికి ఆమె ఓ అని బాధపడుతుంది. వాళ్ళ భర్త పిల్లలందరూ బాధపడుతున్నారు క్రిస్మస్కు. ఏమ్మా ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఆమె ఎప్పుడు చర్చికి రాదు, ఒక క్రిస్మస్కి వస్తుంది పాపం తల్లి. క్రిస్మస్ విశ్వాసి ఆమె, పండుగ విశ్వాసి, ఆదివారం విశ్వాసి కాదు, పండుగ విశ్వాసి. నా బట్టలకు ప్రార్థన చేసిపోతున్నా అంటే నేను ఏం చెప్పాలి ఆమెకు? సర్లే ఈ రూపంగా చర్చకు వస్తుందేమో అని పోయినా, బట్టలకు ప్రార్థన చేయండి. ఆడికి పోయేసరికి బోని ఏడుస్తుంది ప్రార్థన చేస్తుంటే. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఈ సంవత్సరం నేను కొత్త బట్టలు తీసుకెళ్ళేస్తాను, బాధేస్తుంది. బట్టలు పండగకు బట్టలు తీసుకోకపోతే బాధపడుతులే కానీ సంవత్సరం అంతా చర్చికి రాలేదు కదా, ఎప్పుడైనా బాధపడింటిగా? అవునా కదా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో గడపడము కంటే శ్రేష్టమైనది. బట్టలు వేసుకోకపోతే పెద్ద నష్టమే లేదు, కొత్త బట్టలు వేసుకోకపోతే ఉన్న బట్టలనే ఇస్త్రీ చేసుకొని కుట్టుకొని వేసుకుంటే ఎవడైనా కొట్టతోడు ఉన్నాడా? ఇంట్లో చట్నీ అన్నం తింటే ఎవడైనా తనతోడు ఉన్నాడా? క్రిస్మస్ రోజు ఆ రోజు భక్ష్యాలు చేయాలని రూల్ ఉందా? అవునా కదా? పాత బట్టలు వేసుకో ఎవడుతుంటాడు? నువ్వు యా బట్టలు వేసుకున్నా, యా తిండి తిన్నా నష్టం లేదమ్మా. నువ్వు ఆ రోజు ప్రార్థన చేయకపోతే నష్టం, దేవుని సన్నిధికి పోకపోతే నష్టం, దేవునిలో నువ్వు ఎదగకపోతే నష్టం. అందుకే నేను అంటున్నా, భౌతిక విషయాల్లో నువ్వు బాధపడడం మర్చిపో. తిండి లేకపోతే, బట్ట లేకపోతే ఇది లేకపోతే, అవన్నీ నామకార్థ క్రైస్తవులు చేసే పనులు. ఎన్నాళ్ళని నామకార్థ క్రైస్తవులుగా ఉంటావు? ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏదన్నా తక్కువైతే బాధపడడం నేర్చుకో. సాతానుడు కుయుక్తితో నిన్ను పడగొడుతున్నాడు, కుయుక్తితో దేవునికి దూరం చేస్తున్నాడు, నేను నామకార్థ క్రైస్తవులుగా తయారు చేసేస్తున్నాడు. అది నీతో పెద్దవాడికి నష్టమే ఉండదు అన్నమాట. నువ్వు నమ్మకమైన క్రైస్తవురాలిగా, నమ్మకమైన భక్తురాలిగా నువ్వు తయారైపోవాలి. అందుకే
ఈ సంఘము ఏమిటయ్యా అంటే పోరాటము చేయడం. సాతాను గాడు వాడు ఎల్లప్పుడూ మనల్ని పాడు చేయాలని, ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ ఉంటాడు. వాడి లోకానికి అధికారి. ఎవడు వాడు? లోకానికి అధికారి. లోకమంతా వాని యందు ఉన్నది. ఈ లోకానికి అధికారి వాడు. ఒకసారి యేసు ప్రభు, యోహాను సువార్తలో యేసు ప్రభు అతడు వస్తుంటే ఏమన్నాడు? 14:30లో, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు పనేమీ లేదు అన్నాడు. మొదటి యోహాను పత్రికలు అంటాడు, ఈ లోకమంతా దుష్టుని సంబంధి, దుష్టుని యందు ఉన్నది. లోకానికి అధికారి ఎవడు? సాతానుడు. ఈ లోకమంతా వాని యందు ఉన్నది. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేయండి, ఒకడు చెడును ప్రకటిస్తే ఎవడేమన్నాడు? ఒకడు తప్పుడు ప్రచారం చేస్తే ఎవడేమన్నాడు? వీధులలో డీజేలు పెట్టి బట్టలు ఇప్పేసి డాన్సులు వేస్తే ఎవడేమన్నాడు? ఎవడన్నా ఎందుకురా ఇది చేస్తున్నది తప్పు కదా అనేతడు ఉన్నాడు ఎవడన్నా? అందరు పోయి కళ్ళు వెలవెట్టుకొని చూస్తారు. అదే ఒకడు స్వార్థ చెప్పినాడు అనుకో, మత మార్పిడి చేస్తున్నాం అని కొట్లాడకొస్తుంది. స్వార్థ నష్టం చేస్తుందా? ఈ రికార్డు డ్యాన్స్ నష్టం చేస్తుందా సమాజానికి? పాడు చేసేది ఏది? బట్టలు ఇప్పేసి ఆడగా ఎగురుతున్నప్పుడు నీ పిల్లలు చూసి ఏమవుతారు? మంచోళ్ళు అవుతారా? అంటే ఆ చెడు కార్యానికి లోకం ఒప్పుకుంటుంది తప్ప, ఒకడు తాగుబోతాడు కానీ, తిరుగుబోతాడు కానీ, వ్యభిచారి కానీ, నరహంతకుడు కానీ, అదే స్వార్థ విన్నాడు అనుకో, వాడి పాపం నుండి దూరం అయిపోయి వాడు మంచోడవుతాడు కదా. యేసుప్రభు నమ్ముకుంటే మంచోడవుతాడు. తెలుగు రాముడైన ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన భయంకరమైన రౌడీ. ఆయన వాళ్ళ ఊరు లేకపోతే ఊరు భయపడేదంట. ఆయన చాలా మందిని చంపి జైలుకు పోయి వచ్చినాడు. ఈరోజు యేసుప్రభుని నమ్ముకొని సాధు అయిపోయినాడు. ఎంత చిన్నపిల్లడు కనిపించిన వందనాలు సార్ అంటాడు. అంత నరహంతకుడు ఇట్లెట్లా తయారైనరా అంటే యేసుప్రభు నమ్ముకున్నాడు సార్. మంచి చేసేది, ఆత్మ సంబంధమైనది లోకంలో ప్రకటిస్తే అది లోకానికి నచ్చదు. అదే రికార్డింగ్ డ్యాన్సులు పెట్టు, పాపిష్టి పనులు పెట్టు. మన వెంకటరమణ కాలనీకి పోతే నిట్టన్నాడు, మధ్యాహ్నం ఎండ, భయంకరమైన ఎండలో కారుతుంది. అక్కడ ఆ మోరి పక్కనే వరుసగా కూర్చున్నారు. ఏంద్రా ఇది ఎండలో ఇంతేంటి కూర్చున్నారు వీళ్ళు, ఏమైనా పని చేస్తున్నారు అంటే పిచ్చలాట ఆడుతున్నారు డబ్బులు పెట్టి. అదే చర్చికి వస్తే కొంచెం ఫ్యాన్ తక్కువైతే తట్టకలేడు వీడు. వాడు పిచ్చలాటానికే, పేకాటానికే, జూదవానికే ఎండ కాదు, వాన కాదు, ఏది కాదు, ఎక్కడన్నాడు. దుష్టుని యందు ఉంది లోకం. దుష్ట కార్యాలనే లోకం సపోర్ట్ చేస్తుంది, మంచి కార్యాలను చేయనే. అందుకే మనం మంచిగా బతకాలనుకున్నా కానీ లోకం మనల్ని మెచ్చుకోదు, లోకానికి పట్టించుకోవద్దు. వాడు ఎంతసేపు మనల్ని పాడు చేయాలని లోకంలో చూస్తున్నాడు. లోకం మనకు సహకరించదు, లోకస్తులు మనల్ని సహకరించరు. లోకం మనకు విరోధమే, లోకస్తులు మనకు విరోధమే. ఒక పాస్టర్ గారు మన కర్నూలులో ఒక సహోదరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయనీకపోతే పాస్టర్ గారు ఆమెతో అక్రమ సంబంధాలు ఉన్నాడని ప్రచారం చేసింది లోకం. రకరకాల లోకం, దాన్ని అన్నిటిని పట్టించుకోదు. లోకం నుండి మనం వేరైపోయినాం. ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకంలో మనకు విరోధులు చాలా మంది ఉన్నారు, సాతాను సంబంధులు. లోకమే మనకు విరోధి. మన భక్తిని, మన పరిశుద్ధతను, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని మనం ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉండాలి. ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. వాడు గర్జించు సింహమై ఎవరిని మింగుదునా అని చూస్తుంది. ఇంకా చివరి మాట ఒకటి చెప్తే ప్రకటన 12 చదువు. ఒక మాట అది ప్రకటన 12వ అధ్యాయం 12వ వచనం చదువు. 12 చదువు.
తీసినారా? 12:12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాడు. అపవాది అంట సమయం కొంచెమే ఉన్నదని తెలుసుకున్నాడంట. సమయం కొంచెమే ఉన్నదని తెలుసుకొని క్రైస్తవులను ఎలా పాడు చేయాలి, క్రైస్తవులను ఎలా నాశనం చేయాలి, ఎలా వాళ్ళకి ఆత్మీయ స్థితి నుండి దూరం చేయాలి, ఎలా వాళ్ళను నామకార్థ క్రైస్తవులుగా బ్రతికేటట్టు చేయాలని వాడు సైశక్తుల ప్రయత్నం చేసి నీ మీద సక్సెస్ అయిపోతున్నాడు. వానికి సమయం కొంచెమే ఉంది అని తెలిసిపోయి వాడు బహుక్రోధం కలిగిన వాడే పరిగెత్తుతున్నాడు. కానీ క్రైస్తవులమైన మనం మాత్రం ఆ సమయం మనకు కొంచెమే ఉందనే సంగతి మర్చిపోయాం. ఇంకా నిద్రపోతున్నాం, ఇంకా భౌతికమైన వాటి కొరకే పాకలాడుతున్నాం. ఇంటిని పోషించుకోవాలా, తప్పులేదు, పని చేసుకోవాలా, 4 రూపాయలు సంపాదించుకోవాలా, నీ పిల్లలను చదివించుకోవాలా, పిల్లలకు మంచి భోజనం పెట్టుకోవాలా, తప్పులేదు. దాంతోపాటు నువ్వు నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఎదగడం కూడా దానికంటే ఎక్కువ ముఖ్యం. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు రానికి సమయానికి కొద్ది కాలమే ఉంది. లోకస్థితి మారిపోయింది. ఆ భాషలో పాట ఉండే, బైబులేమా యేసుకే గోజకో జవాత చాలచ देखो जनो तमो యేసు దేవేన మత భూలజు. బైబిల్లో ప్రభు చెప్పినట్లే జరుగుతుందయ్యా. ప్రజలారా, మీరు యేసు ప్రభు మాటలు మర్చిపోవద్దండి అని చెబుతూ ఏమంటాడంటే, చరణంలో వర్షం పడిన చోట మనుషులు మునిగిపోతారంట, వర్షం లేని చోట పంటలు మునిగిపోతారంట. బైబిల్లో చెప్పిన మాట. వర్షాలు పడే చోటనేమో మనుషులు మునిగిపోతారు, వర్షాలు లేని కాడనేమో పంటలు మునిగిపోతాయి. ఇప్పుడు జరుగుతుందే కదా అది. నేను ఏ దేశంలో అది? సౌదీలోనా? సౌదీ కాదు, ఇటలీనో ఎక్కడనో భయంకరమైన వర్షాలు వచ్చి, వరదలు వచ్చి ఆ మిద్దెల గోపురాల మీద ఎక్కి కూర్చుంటే మిద్దెలు కొట్టుకుపోయి ఎట్లా రాలిపోయినారో తెలుసా, మనుషులు ఎట్లా చనిపోయినారో తెలుసా, పిట్టలు రాలిపోయినట్టు రాలి. ఇక్కడనేమో వర్షాల్లాగా పంటలన్నీ పోతున్నాయి మనకు. మా తమ్ముడు అంట 16 ఎకరాలు వేసినాడు మొక్కజొన్న, పెట్టుబడి 7 లక్షలంట. అన్నా ఏం చేస్తున్నారంటే, భూమిలో 7 లక్షలు వేసేసి ఇక్కడ చింట్లో పండుకున్నాను. 7 లక్షల రూపాయలు భూమిలో వారేసి వచ్చి పండుకున్నాడు. వర్షం రాదేమో అని భయంతో జ్వరం వచ్చిందండి. లేదు, పంటంతా పోయింది వర్షం. వర్షాలు లేని చోటనేమో పంటలు మునిగిపోతున్నాయి, వర్షాలు ఉన్న చోటనేమో మనుషులు మునిగిపోతున్నారు. రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశాలు, యుద్ధాలు జరుగుతున్నాయి. మనుషులలో ప్రేమ చల్లారిపోయింది కదండి, కోపము క్రోధము ఎక్కువైపోయింది, మనుషులలో క్రూరత్వం ఎక్కువైపోయింది. అన్నయ్య 6 మంది పిల్లలు, 7 మంది పిల్లలు, ఒక అమ్మాయి, ఒక చదువుకుంటున్న అమ్మాయిని అడవిలోకి తీసుకెళ్ళి మానభంగం చేశారు. విచిత్రం చెప్తున్నా, ఆ మానభంగం చేసేది వాడు వీడియో చేసుకున్నారు, వీడియో తీసుకుని దాంట్లో పెట్టాడు. మొత్తం ఎంత శాడిస్ట్ అనాలా, మనిషి ఎంత క్రూరుడు, పశువు అయిపోతున్నాడు మనిషి. పాతకాలంలో చాలాసార్లు చెప్పిన, మళ్ళా జ్ఞాపకం చేసి, పాతకాలంలో మా ఇంట్లో చికెన్ 1 కేజీ తెచ్చుకుంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ పెట్టడానికి ఇంకొక కేజీ తెచ్చేవాళ్ళం. 2 కేజీలు చికెన్ వండితే
ఒక కేజీ చికెన్ మాకైతే పక్కన వాళ్ళకందరికి కొంచెం కొంచెం వేసేయడానికి ఇంకొక కేజీ కావాలి. ఇప్పుడు మసాలా దంచితే ఏడ వాసన పోతుంది, మసాలాలు కూడా దంచట్లేదు. ఇప్పుడు వాసన పోతే ఏడ పెట్టియాల్సింది అవుతుందండి. ప్రేమ చల్లారిపోయింది. బైబిల్లో చెప్పినట్లు నెరవేర్చబడుతున్నాయన్నీ. యేసుప్రభు రావడం అతి సమీపమైంది. అది సాతానుడు తెలుసుకొని వాడు తొందరపడి అనేక విధాలుగా మనల్ని భక్తి పరులను కాకుండా నామకార్థులను చేస్తున్నాడు లోపలనే. మనమేమో అది గ్రహించట్లేదు, ఇంకా చల్లారిపోతున్నాం. అసలు ప్రారంభంలోనన్నా కొంచెం చర్చకు వస్తుంటుంది, ఇప్పుడు అది కూడా లేదు. ప్రార్థనన్నా చేసుకుంటుంటుంది, అది లేదు. ఇంకా చల్లారిపోతున్నాం. చివరికి వాని గోల్ ఏంటంటే నేను నామకార్థుని చేసి తీసుకెళ్లి నరకంలో వారేయాలనేది వాని. అందుకే చివరి దినాల్లో ఉన్నాం. భయం భక్తి కలిగి ఏమండి పరిశుద్ధతను కాపాడుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించనిక మనం పోరాటం చేయాలి. ఎంతవరకు ఉండాలి ఈ పోరాటము? పరమకాణాను చేరేంత వరకు మనం పోరాడాలి. ఈ పోరాడి పరమకాణాను చేరుకుంటే అప్పుడు మన ప్రియుడు అంటున్నాడు, వ్యూహిత సైన్యం సమీపి. వ్యూహముతో మనము అపవాది మీద యుద్ధము చేసి జయ జీవితం కలిగిన వారమై పరిశుద్ధులమై భక్తిని కాపాడుకున్న ఒక గుంపు అక్కడ ఉంటుందంట. ఆ గుంపులో మనం ఉండాలి. మోసపోయి పాడైపోయిన గుంపులు కాదు. నేను మోసపోయిన వాళ్ళని అస్సలు జాలి పడను. మా అన్న బిడ్డ వచ్చిందో కాగా మాకు దూరం చుట్టం దగ్గు. ఆమె ఎవడో లవ్ చేసినాడని వానితో పాటు పోయింది. వాడు కొన్నాళ్ళు వాడుకొని హైదరాబాద్లో ఒక రూమ్లో ఆమెను పెట్టి ఈడు పారిపోయినాడు. వాడు ఎక్కడ పారిపోయినాడో తెలియదు. వాని దిక్కు దశానం లేదు, వాని అడ్రస్ సరిగా చెప్పలేదు, వానికి ఏం చెప్పలేదు. కొన్నాళ్ళు వాని కోసం ఎదురు చూసి మళ్ళా తల్లిదండ్రులు ఇంటికి వచ్చింది. ఈ తల్లిదండ్రులు ఏం ప్రేమ ఉంటుంది కదా, చేర్చుకున్నాడు. మొన్న వచ్చి నాకు గర్వంగా చెప్తుంది, మోసపోయినా బాబాయ్ అంటే మోసపోయిందిరా బాబా అని చాలా మంది జాలి పడుతుంటే నేను కూడా జాలి పడతా అనుకున్నదాన్ని. అదే మోసపోయిన మీద జాలి పడవద్దు. నువ్వు అది జ్ఞానం లేకనే బతికితివా? ఒకడు మోసం చేస్తే వాడి మోసం మీద కనుక్కలేకపోతేవా? వాడు 4 రోజులు మాయ మాటలు చెప్పేసరికి ఇక్కడ తల్లిదండ్రులు పెంచిన ప్రేమ మాయమైపోయిందా? వాడు 4 మాటలు చెప్పేసరికి ఇన్ని రోజులు నీ తండ్రి నీ తల్లి గోరు ముద్దలు తినిపించి నీకు అల్లారు ముద్దుగా పెంచి నీకు అన్ని బాగోగాలు చూసుకొని నీకు బట్ట లేకపోతే బట్ట కొనిచ్చి పండుగలకు నీకు బట్ట కొనిచ్చి ఆయన బట్టలు లేకుండా నీ తండ్రి 2 రోజులు నింటాడు. అవన్నీ వాడు పరిచయం అయ్యేసరికి మర్చిపోతావా? మళ్ళా వాని దగ్గర మోసపోయి మళ్ళా ఇడికి వచ్చి మోసపోతే నీ జాలి పడతారు అనుకుని ఎంతగా రకమని మోసపోవద్దు. మోసపోనిక ఒకవేళ నువ్వు తిగదానివి కాదు, అశోకానికి అయితే మనం మోసపరచవచ్చు. నాకు తెలియలేదు కాబట్టి. నీకు నాకేమైంది? దేవుడు బైబిల్ ఇచ్చినాడు, సంఘం ఇచ్చినాడు, సేవకుడు ఏది మంచో ఏది చెడో చెప్పుతాడు ఉన్నాడు. అవునా కదా? ఇది మంచిదో కాదో నువ్వు అంత గుడ్డికి పోయి ఎట్లా పడిపోతావు? పడిపోయినాక నేను మోసపోయినానంటే కుదురుతుందా? అది దొంగ డ్రామాలన్నీ. అలాగే మోసపోయిన వాళ్ళ మీద జాలి పడకూడదు. మోసపోక ముందు మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి మేలుకొనికి. ఆ అవకాశాల వైపు చూడకుండా కళ్ళు మూసుకుని ఉండవు. రేపు సాతాను దగ్గర కూడా మీ భక్తి విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. సింహాసనం దగ్గర ఏమ్మా ఎందుకు ప్రార్థన చేసుకోలేదు, ఎందుకు పరిశుద్ధత కాపాడుకోలేదు, ఎందుకు భక్తి కాపాడుకోలేదు అంటే నేను మోసపోతుంది దేవా అంటే 3 పనులు రాలగొడతాడు.
బైబిల్ ఉంది, సేవకుడు ఉన్నాడు, సంఘం ఉంది, ఎన్నో వాక్యాలు వినబడుతుంది. మళ్ళా నేను మోసపోతే నేను ఆడ సాగు చెప్తే తింటాడు దేవుడు. మోసపోయే లక్షణాలు పెట్టుకోవద్దండి. వాడు మోసం చేయనికి తొందరపడుతున్నాడు. నువ్వు జ్ఞానము కలిగి భక్తిని కాపాడుకో. నువ్వు పరలోకంలో వ్యూహము కలిగిన సైన్యంలో నువ్వు ఉంటావు. అప్పుడు నువ్వు ధన్యురాలివి. నీ ప్రియుడు క్రీస్తు, నువ్వు క్రీస్తుకు ప్రియురాలివి. దేవుడు అట్టి కృప దేవునికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. ఇదిగో నీవు ఊహిత స్థైన్య సమీపికిర రూపిణియగు సంఘ కన్యకవి. నువ్వు యుద్ధము చేయనప్పుడు వ్యూహము కలిగిన సైన్యములో నువ్వు ఉండాలి. వ్యూహముతో నువ్వు బ్రతకాలి. వ్యూహంతో నీ భక్తిని కాపాడుకోవాలి. మనం ఐగుప్తు అనబడిన లోకములో నుండి వేరైపోయి సంఘములో చేరి పరమకాణానికి మనం ప్రయాణం అవుతున్నాం. లోకంలో మనం యాత్రికున్నాం. పరమకాణానైన సియోనుకు, పరలోకానికి మనం యాత్ర చేస్తున్నాం. ఈ రాత్రిలో ఎన్నో పోరాటాలు పోరాడుటకు సిద్ధపడే ఇక్కడికి వచ్చాం. ఇది ఇరుకు మార్గం అని మనకు తెలుసు. ఇందులో కష్టం ఉన్నది, ఇందులో శ్రమ ఉన్నది, ఇందులో శోధన ఉన్నది, ఇందులో ఆకలి దప్పులు ఉన్నదని తెలిసి యుద్ధానికి సిద్ధపడే మనం ఈ స్థలానికి వచ్చాం. అయితే నువ్వు పోరాడుచున్నది లోకంలో ఉన్న వారితో కాదు, అంధకార చీకటి సమూహంతో, అపవాదితో, ఈ లోక అధికారితో, లోకాన్ని పాలిస్తున్నటువంటి ఒక అపవాదితో మనం పోరాడుతున్నాం. వాని పోరాటములో మనము విజయము సాధించాలి. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, ప్రభుతో బ్రతకడం నేర్చుకోవాలి. మనల్ని నమ్మకంగా ప్రభు కొరకు తయారు చేయాలని దేవుడు చూస్తే, వీడు నామకార్థంగా బ్రతుకుతే చాలని నిన్ను లోపల మోసం చేస్తున్నాడు. ప్రార్థనకు అవకాశం లేకుండా కొన్నిసార్లు నీకు పని భారం పెడుతున్నాడు. దేవుని సన్నిధి నుండి దూరం చేస్తున్నాడు. మనం న్యాయమే కదా అనుకుంటున్నాం, కానీ దాని వెనక దేవునికి దూరం అయిపోతున్నాం అనే విషయాన్ని గ్రహించలేని క్రైస్తవులుగా బతుకుతున్నాం. ఎలాగున్నావు? ఆత్మ సంబంధమైన పోరాటములో నువ్వు కుయుక్తి కలిగి ఉన్నావా? వ్యూహం కలిగి పోరాడుతున్నావా? నేను ఎక్కడ ప్రార్థనకు ఎందుకు దూరం అయిపోతున్నాను? ఎందుకు నా ఆత్మీయ జీవితం చల్లారిపోతుంది అని ఎప్పుడైనా నిన్ను బాధపడ్డావా? పురిగొలుపుకున్నావా? నేను తిరిగి దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి, సమయం కొంచెమే ఉన్నదని సాతానుడు క్రోధము కలిగిన వాడై వాడు నా మీద ఊహిన ప్రతి వ్యూహం ఫలిస్తుంది. కానీ నా పరిశుద్ధతను కాపాడుకోనిక, నా భక్తిని కాపాడుకోనిక వ్యూహంలో నేను ఫెయిల్ అయిపోతున్నాను. కంటికి మంచిగానే కనిపిస్తుంది, న్యాయమే అనిపిస్తుంది, నా కోసమే కదా, దేవునికి తెలుసు కదా అనిపిస్తుంది. కానీ వ్యూహముతో సాతానుడు నీ పట్ల ఆడిన నాటకం అది. ఎలాగో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ చివరి దినాల్లో ఉన్నాం. కొద్ది రోజులే మన ముందు ఉన్నది ప్రభు రానిక. ఈ భక్తిలో వ్యూహము కలిగి, కుయుక్తి కలిగి, జ్ఞానమును అనుసరించి నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి. మోసపోకూడదు. సాతాను చేతిలో, లోకం చేతిలో మోసపోకూడదు.
మోసపోక ముందు నీకు ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి, నువ్వు గుర్తుపట్టే నేత్రాలు నీకు లేవు. సోమరదాని అయిపోయినావు, సోమరుడి అయిపోయినావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, తిరిగొలుపుకో, మేలుకో. పరిశుద్ధతను కాపాడుకున్నట్టుకు మేలుకో, పరిశుద్ధుల గుంపులో ఉండనిక మేలుకో. వ్యూహముతో పోరాడి దేవుని సన్నిధికి చేరిన ఆ సైన్యంలో ఉండనిక నువ్వు ఒక వ్యూహం కలిగి ఉండు. ఆ సైన్యంలో ఉండనిక నువ్వు మేలుకో. ఎలాగో నువ్వు ఒకసారి నిన్ను పరీక్షించుకో. పరము నుండి ప్రభువు దిగగా పరిశుద్ధులపై కెగసేదరు. పరము నుండి ప్రభువు దిగగా పరిశుద్ధులపై కెగసేదరు. పరిశుద్ధుల కవిలలో, పరిశుద్ధుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. ఆకాశమండలములలో తిరిగేడి అంధకార ప్రార్థన వీరుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. రేపు ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధులు ఎత్తబడతారు. ఆ ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో నీ పేరున్నదా? కుయుక్తితో నీ భక్తిని కాపాడుకున్నావా? జ్ఞానముతో నీ భక్తిని కాపాడుకున్నావా? వ్యూహముతో లోకములో ఉన్న అపవాదితో పోరాడి నువ్వు దేవుని పక్షాన విజయము సాధించి నిలబడుతున్నవా? నీ భక్తిలో అంధకార చీకటి సమూహముతో పోరాడి నా ప్రార్థన వీరుల గుంపులో నువ్వు ఉన్నావా? ఎలాగున్నావో ఒకసారి నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. రే సహోదరి సహోదరుడా, వాక్కు అనుసారమైన జీవితం లేదేమో ఒక మారి మనల్ని మనం పరీక్షించుకోండి. అంతేకాదు, గడిచిన వారంలో ఎక్కడెక్కడ ప్రభును గాయపరిచామో, ఎక్కడెక్కడ ప్రభుకు ఆయాసకరంగా బ్రతికామో అక్కడల్లా ప్రభు పాదాలు పట్టుకుందాం. దైవజనునిగా నన్ను నేను పరీక్షించుకున్నట్టుకు కొద్ది నిమిషాలు మౌనులవుతున్నాను. మీరు మౌనంగా ప్రభు పాదాలు పట్టుకొని కడగబడాలని మీకు సమయం ఇస్తూ నేను సమయం తీసుకుంటూ కొద్ది నిమిషాలు మౌనులవుతూ ఉన్నాను.